సీనియర్ నేత మోక ఆనంద్ సాగర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు కూడా మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా టీడీపీ నేత సీనియర్ నేత మోక ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫస్ట్ టైం అనుకుంటా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ని ఫేస్ చేసిన క్రమంలో శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు విద్యుత్ రంగంపై. ప్రస్తుత విద్యుత్ రంగం మీద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి కోతలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూడగలమా, రైతులకు సరిగ్గా కరెంటు అందివ్వగలరా? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. రేపటికి కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా నెల రోజులు గడుస్తుందండి. రేపటికి ఎమ్మెల్యేలు అయితే ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల రోజులు కూడా కాలేదు, 15 రోజులు కూడా కాలేదు. అయినా ఈ స్వల్ప వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి మార్పుని చూపించారు. ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క పరిపాలన దక్షతని, పరిపాలనలో పారదర్శకతతో ప్రజల ముందు పెట్టి రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం వచ్చిందనే సంకేతాన్ని ఇవ్వగలిగారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజునే పోలవరం వెళ్ళడం, ప్రాజెక్టు సందర్శన, అధికారులతో సమీక్ష, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం విదేశీ సాంకేతిక నిపుణుల్ని బృందాన్ని రప్పించి ప్రాజెక్టు పనుల్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం, అదేవిధంగా రాజధాని నగర పర్యటన, దాని మీద అధికారులతో చర్చ, అక్కడ రాజధాని రైతులతో చర్చ, దాని యొక్క నిర్మాణం కోసం చేపట్టవలసినటువంటి పనుల గురించి అధికారులతో సమీక్ష, అదే విధంగా పింఛను ఏదైతే మొన్న 1వ తారీఖు జూలై 1వ తారీఖు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ పింఛన్ని అనుకున్న టైం ప్రకారంగా ఒకే రోజులో ఆ లబ్ధిదారుల ఇంటికి పంపించి సక్సెస్ఫుల్ గా పింఛను తో పాటు పెండింగ్ పింఛను కూడా పంపిణీ చేసి శాబాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఉచిత ఇసుక పాలసీని కూడా తీసుకొచ్చి ఇంకా శాబాష్ అనిపించుకుంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఒక పక్క నడిపిస్తూ మరో పక్క కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్రం కోసం నిధులు తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే హెచ్పిసిఎల్ అనే కంపెనీ మన బందర్ దగ్గర 60,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెట్టడానికి సిద్ధపడింది. మరో పక్క పార్టీని కూడా పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇలాగా బహుముఖ ప్రజ్ఞను చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తూ ఒక సీనియర్ పొలిటీషియన్ గా, పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ గా ఈ రాష్ట్రానికి ఆయన సుపరిచితులే, కానీ ఆ మార్పుని ఇంకా ద్విగుణీకృతం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇసుకకు సంబంధించి ఆనంద్ గారు, ఇసుకకు సంబంధించి ఏదో కొంత ఛార్జ్ చేస్తున్నారు, ఒక 400-500 అన్నట్టుగా తెలుస్తుంది. ఆ 400-500 కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించో ఏదో చెప్తున్నారు. అసలు ఏంటి దాని గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని ఉచితం అని ఎలా అంటారు? ఉచిత అనే పదాన్ని తీసేయండి మీరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇసుక అనేది మన ఊర్లో, మన ఏరులో, మన నదీ గర్భాన పుట్టినటువంటి సహజ సంపద. ఆ సహజ సంపదని ఇప్పటిదాకా 5 ఏళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరికో ఒక బినామీ సంస్థకి, జగన్మోహన్ రెడ్డి బినామీ జేఎస్ అనే కంపెనీకి, బినామీ సంస్థకి దాన్ని అప్పజెప్పి దాన్ని సొమ్ము చేసుకున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో 50,000 కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగింది రాష్ట్రంలో. 98 లక్షల టన్నుల, మెట్రిక్ లక్షల టన్నుల ఇసుకని వాళ్ళు అనాథరైజ్డ్ గా ఈ గవర్నమెంట్ గృహ నిర్మాణం కోసం అని చెప్పి తరలించిపోయి అమ్ముకున్నటువంటి విషయాలన్నీ బయటకు వచ్చినాయి ఈవేళ. ఇకపోతే ఉచితం అంటారా? ఖచ్చితంగా ఇది పూర్తిగా సంపూర్తిగా ఉచితం. ఎందుకంటే ఆ ఊర్లో, ఆ నదిలో, ఆ రేవులో దొరికేటటువంటి ఇసుక అది ఎవరు తవ్వి ఆ నదిలోంచి బయటికి తీసి గట్టు మీద వేసేది ఎవరండి? మరి వేయడానికి ఛార్జీలు అవుతాయి కదా, అది తీయడానికి ఛార్జీలు అవుతాయి కదా. ట్రాక్టర్ పట్టుకుని నేను వెళ్తాను, నాకు ఇసుక కావాలి, వెహికల్ అంటే నేను పట్టుకెళ్తాను, నేను తవ్వి ఆ ఇసుక గోదావరి నీటిలో మునిగి తీసుకోలేను కదా.
దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొన్ని చోట్ల. ఇప్పుడైతే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు, మైనింగ్ శాఖ నిబంధనల మేరకు ప్రకృతి యొక్క పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మిషనరీ అక్కడ వాడకూడదు, జేసీబీలు అవి వాడకూడదు. కానీ 5 ఏళ్ళు జేసీబీలతోటి యథేచ్ఛగా ఇసుకను తవ్వేశారు. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఇంత లోతే తవ్వాలి, ఇన్నడుగులే తవ్వాలి, ఆనంద్ గారు ఉంటాయి. ఇప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది, మన తెలంగాణ నుంచి సపరేట్ అయింది. 2014లో మీరే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అప్పుడు ఇసుకను మీరు ఉచితంగానే ఇచ్చారా, లేదంటే ఇసుకను అమ్మారా ఆ టైంలో మీరు? అప్పుడు కూడా ఉచితంగానే ఇచ్చేవాడిని, ఇప్పుడు కూడా ఉచితంగానే ఇస్తున్నాం. అది కూడా చెప్తున్నాను, దయచేసి ఒక్క నిమిషం. ఈ ఉచిత ఇసుక వాళ్ళు ఎందుకు ఉచితం కాదంటున్నారు అంటే సీనరేజ్ అనేది ఉంటుందండి దీనికి. అదే లోడింగ్ చార్జెస్ అంటారు దాన్ని. ఆ ఇసుకని గోదావరి నదీ గర్భంలోంచి బయటకు తీయడానికి, మళ్ళీ వచ్చిన ట్రాక్టర్లో దాన్ని వేయడానికి, దానికి ఛార్జ్ చేస్తారు. దానికి టన్నుకి 200 ఛార్జ్ చేస్తున్నారు. టన్నుకి 200 అండి. అది ఆ 200 రూపాయలు కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఆ గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి జమ అవుతుంది. అది మళ్ళీ తిరిగి ఆ డబ్బంతా కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టబడుతుంది. అది సీనరేజీ అంటారు దాన్ని. ఆ మాత్రం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతే మేమేం చెప్పాలండి? ఇప్పుడు ఉచితం అంటే ఖచ్చితంగా ఉచితమే. ఈవేళ 20 టన్నులటువంటి 20 టన్నుల లారీని 60,000 అమ్మింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎంతకు వస్తుందండి? ఇప్పుడు ఎంతకు వస్తుంది? ఎంత అక్కడ చెప్పమనండి. పైగా అప్పుడు ఈ ఒక ట్రాక్టర్ ఇసుక పట్టుకెళ్లాలంటే 2,750 రూపాయలు డీడీ తీయవలసి వచ్చేది. సరే ఆనంద్ గారు, ఇప్పుడు అదేదో సామెతలాగా ఇళ్ళలగానే పండగ కాదన్నట్టుగా ఇప్పుడు మీరు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని మీరు కంటిన్యూ చేస్తారు 5 ఏళ్ళు. ఎందుకంటే 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే ఎన్నో గృహాలు వెళ్తాయి, పేదల్లో కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు. మరి దామాషా పద్ధతి లెక్కన ఏ రకంగా ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, దానికి ఒక లెక్క క్యాలిక్యులేషన్ ఏమన్నా ఉందా? లేదంటే ఇంత తర్వాత మళ్ళీ ఛార్జీ చేస్తామని కొత్తగా బెలికలు ఏమైనా పెడతారా? లేదండి, గత 5 ఏళ్ళు కూడా ఉచిత ఇసుకని ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో చేసిందో పరిపాలన, దానికంటే మెరుగైన పరిపాలన. చూడండి, ఇప్పుడు అక్కడ ఎప్పుడు నిఘా ఉంటుంది. మైన్స్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో అక్కడ ఆ నిఘా ఉంటుంది రేవుల దగ్గర. అంటే అక్రమంగా ఎవరైనా మళ్ళీ ఇసుక తవ్వుకొని పట్టుకుపోయే విధానం అక్కడ లేదండి. చాలా పకడ్బందీగా అక్కడ డిస్ప్లే కూడా, బోర్డులు కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇళ్ళలకు కానీ పండగ కాదండి. ఏదైతే మేము ఆరంభించామో ఆరంభ శౌరత్వం మా దగ్గర లేదు. ఆరంభించినట్టుగా 5 ఏళ్లు కొనసాగుతుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. మళ్ళీ పొట్ట చేత్తో పట్టుకుని పరాయి రాష్ట్రాలకు పోయినటువంటి ఆ నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆ భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా మా ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు వచ్చి ఇక్కడే పనులు చేసుకుని బ్రతికే విధంగా, మళ్ళీ పేదలకు ఇల్లు కట్టించే దిశగా, గవర్నమెంట్ సెక్టర్ లో నిర్మాణ రంగ పనులు మొదలు పెట్టే దిశగా, ఎప్పుడు గత ప్రభుత్వంలో ఏ విధంగా నడిచిందో బండి ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ నడవబోతుంది. అంతేగాని ఈ 5 ఏళ్ళు ఒక పీడకల, ఈ 5 ఏళ్ళు ఒక చీకటి రోజులు, ఆ పరిపాలనతో, ఆ పీడకలతోటి మా ప్రభుత్వాన్ని పోల్చొద్దండి బాబు అని మేము నమస్కారం పెడుతున్నాం అందరికీ. ఎందుకంటే మా ప్రభుత్వానికి, మా నాయకుడికి పారదర్శకత అంటే ఇష్టం, పారదర్శకంగా పరిపాలించడం అంటే ఇష్టం. అందుకే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు స్టార్టింగ్ లో ఒకటి ఆనంద్ గారు, ప్రెస్ మీట్ ఇప్పుడు మీరు పెట్టినా ఏం అడిగినా వాళ్ళు ఏం చెప్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న దాని మీదే చెప్తారు. కానీ మేమేం చేయాలో మాకు టైం ఇవ్వండి అంటారు. 1 సంవత్సరం తర్వాత ప్రెస్ మీట్ పెడితే దానికి సమాధానాలు చెప్తే అప్పుడు గొప్ప కదా. కాదండి, ఇప్పుడు అంటే ప్రతి శాఖలో 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకల మీద, అస్తవ్యస్తంగా వ్యవస్థను తయారు చేసిన విధానం మీద ఒక శ్వేతపత్రం ప్రతి శాఖ మీద రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది మొన్న చెప్పారు ఆయన, దాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు మొన్న పోలవరం మీద, నీటి వనరుల మీద శ్వేతపత్రం వచ్చింది. ఇప్పుడు విద్యుత్ శాఖ మీద వచ్చింది. ఏంటండి విద్యుత్ శాఖ ఆ లీలలో బాగోతాలు ఎంత దారుణంగా పేదవాడి మీద నడ్డి విచ్చారండి. విద్యుత్ అది వడ్డించి ట్రూ అప్ ఛార్జీలు అంట. ఏమిటండి అవి? ఒక్కసారి ఆ విద్యుత్ బిల్లు చూపించి మాట్లాడమనండి వైసీపీ లీడర్స్ ని.
వాళ్ళకైనా ఇప్పుడప్పుడే మాట్లాడే హక్కు అర్హత ఇప్పుడు లేదండి. ఇంకా కొంతకాలం వాళ్ళు వాళ్ళు కూడా ఉండాలి. ఏమనలేదు. ఎందుకంటే మేము ఏ కూడా వైసీపీ నేత కూడా ఇప్పుడు వరకు నిలబెట్టుకోకపోతే జగన్ పార్టీకి జరిగినటువంటి ఘోరమైనటువంటి అపజయమే ఎదురవుతుంది ఏ పార్టీకైనా ఎప్పుడైనా. అవునండి, కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా మీరు అది అనుభవించి ఉన్నారు కాబట్టి మీరు ఈసారి తప్పు చేస్తారని ప్రజలు కూడా అనుకోలేదు, అందుకని మీకు ఓటేశారు. మళ్ళీ కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను నేను. మనతోటి వైసీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్.